హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్కి సంబంధించిన ఫ్యామిలీ వీక్ అప్డేట్స్, అలాగే ఓటింగ్ అనాలిసిస్, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో ఓటింగ్ కూడా చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియోకి ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్లనే తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఫస్ట్ నబీల్ వాళ్ళ మదర్ అయితే వచ్చారు, తర్వాత రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు. నబీల్ వాళ్ళ మదర్ కొంచెం తక్కువ హింట్స్ ఇచ్చినప్పటికీ రోహిణి వాళ్ళ మదర్ చాలా ఎక్కువ హింట్స్ అయితే ఇచ్చారు. వీళ్ళిద్దరూ అవినాష్, తేజ మాత్రమే నీ ఫ్రెండ్స్, మిగిలిన వాళ్ళంతా వెనకాల వేరేలాగా ఉంటున్నారని క్లియర్గా రోహిణికి అయితే చెప్పారు. ఇక తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ రాబోతున్నారు, నిఖిల్ వాళ్ళ మదర్, విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్, అవినాష్ వాళ్ళ వైఫ్. ఇవి ఫ్యామిలీస్కి సంబంధించిన అప్డేట్స్. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 24% ఓటింగ్తో. వీక్ స్టార్టింగ్ నుంచి అన్ని అన్అఫీషియల్ పోల్స్లో క్లియర్ కట్గా గౌతమే టాప్లో ఉన్నాడు. ఓటింగ్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు, తను టాప్లోనే ఉంటున్నాడు. సెకండ్ పొజిషన్లో టేస్టీ తేజ ఉన్నాడు 19% ఓటింగ్తో. టేస్టీ తేజ నిన్న ఎమోషనల్ అయితే అయ్యాడు, వేరే వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు వాళ్ళని చూసి. థర్డ్ ప్లేస్లో యష్మి ఉంది 16% ఓటింగ్తో. యష్మి వాళ్ళ ఫాదర్ కూడా చాలా హింట్స్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. యష్మిని కూడా అందరితో కలిసి ఉండాలి అని చెప్పారు. చూడాలి యష్మి ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో మరి. ఇక ఫోర్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 14% ఓటింగ్తో. అవినాష్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. అవినాష్ వాళ్ళ వైఫ్ వస్తే తన ఓటింగ్ ఇంకా ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు 14% ఓటింగ్తో. పృథ్వీకి అవినాష్కి ఆల్మోస్ట్ ఈక్వల్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక లాస్ట్లో విష్ణుప్రియ ఉంది 12% ఓటింగ్తో. అన్ని అన్అఫీషియల్ పోల్స్లో క్లియర్గా విష్ణుప్రియనే డేంజర్ జోన్లో అయితే ఉంది. వీక్ స్టార్టింగ్ నుంచి కూడా ఇదే ఓటింగ్ కంటిన్యూ అవుతుంది విష్ణుప్రియకి. ఖచ్చితంగా ఈ వారం విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ కాబోతుంది. ఒకవేళ కనుక డబుల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ, అవినాష్లో నుంచి కూడా ఒకరు ఎలిమినేట్ కావచ్చు. వీళ్ళు ముగ్గురే డేంజర్ జోన్ అని చెప్పాలి ఇప్పటి వరకు. విష్ణుప్రియ, అవినాష్, పృథ్వీ. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.